మీలో చాలా మంది స్కూల్ ఎగ్గొట్టేసి ఇంట్లో కూర్చొని చదువుకుందామని అనుకుంటున్నారు కదా. అది అతి తెలివా లేకపోతే కరెక్ట్ డెసిషనా కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఇంకొంతమంది ఇంట్లో ఎందుకు సెల్ఫ్ స్టడీ చేసుకోవడం మన వల్ల కాదు, స్కూల్కి వెళ్ళి సార్ వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయితే సరిపోతుంది కదా అంటే ఇంతకుముందు పాస్ అవుట్ సీనియర్స్ వచ్చి అలా అయితే అవ్వదురా, స్కూల్లో మనకు టైం వేస్ట్ అయిపోతుంది, ఫ్రెండ్స్ మాట్లాడేసరి చాలా ఉంటాయి, నువ్వు ఇంట్లో కూర్చొని సెల్ఫ్ స్టడీ చేయడమే బెటర్ అని ఉచిత సలహాలు ఇస్తున్నారు కదా. సో నీకు చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా, సెల్ఫ్ స్టడీ బెటరా స్కూల్లో చదవడం బెటర్ అనేసి ఆ కన్ఫ్యూజన్ కి క్లారిటీ ఇవ్వడానికి నేను మీ ముందరకు వచ్చాను. ఐఎమ్ రూపేష్ పూతలపట్టు, వేదాంతు తెలుగు 8-9-10 మాస్టర్ టీచర్ని. సో స్కూల్ వర్సెస్ సెల్ఫ్ స్టడీ, దీంట్లో ఏది బెటర్ ఈరోజు మనం మాట్లాడుకుంటే స్కూల్ గురించి పాజిటివ్స్ తెలుసుకుందాం, నెగిటివ్స్ తెలుసుకుందాం. సెల్ఫ్ స్టడీ గురించి పాజిటివ్స్ తెలుసుకుందాం, నెగిటివ్స్ తెలుసుకుందాం. సో దట్ మీరే డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఇదే బెటర్ అని చెప్పకూడదు, ఎందుకంటే మీ అందరి మైండ్ సెట్ ఒక్కొక్కరికి ఇంకొకరికి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. స్కూల్లో పాజిటివ్స్ చెప్పండి, మీరే చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకటి డిసిప్లిన్, ఇంకోటి టీచర్ డౌట్స్ చెప్పడానికి ఉంటాడా, ఇంకోటి డిసిప్లైన్డ్గా మనము బెంచ్లో పద్ధతిగా కూర్చొని బుక్స్ తీసుకొని సార్కి భయపడినా చదవాల్సి ఉంటుందా. నెక్స్ట్ ప్రాపర్ టైం టేబుల్, ఫస్ట్ పీరియడ్ ఏముండాలి, సెకండ్ పీరియడ్ ఏముండాలి, థర్డ్ పీరియడ్ ఏముండాలి, అవునా. నెక్స్ట్ ఫోర్త్ వన్ డౌట్ సాల్వింగ్, అంటే నీ ఫ్రెండ్ దగ్గర నుంచి అయినా నువ్వు డౌట్స్ చెప్పించుకోవచ్చు, నీ టీచర్ దగ్గర నుంచి అయినా నువ్వు డౌట్స్ చెప్పించుకోవచ్చు. సో దీస్ ఆర్ ద మోస్ట్ పాజిటివ్ థింగ్స్ ఇన్ స్కూల్ స్టడీ. అదే స్కూల్లో నెగిటివ్ థింగ్స్ ఏంటో మీరు చెప్పండి. స్కూల్లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఫ్రెండ్స్తో మాట్లాడతాం, వాడు వండుకొని రే బంక్ కొడదాం రాత్రిలో అంటూ ఉంటాడు, లేదంటే గేమ్ ఆడదాం అంటాడు, చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పీటీ పీరియడ్ అంటాము, బ్రేక్ అంటాము, ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ స్ట్రెస్, స్కూల్కి వెళ్ళామంటే హోంవర్క్ ఇస్తారు, ఇంటికి వచ్చి హోంవర్క్ వెళ్ళాలి, అదే స్కూల్ లీవ్ పెట్టామంటే హోంవర్క్ మనకి ఇవ్వలేదు, నేను ఆబ్సెంట్ అని చెప్పొచ్చు. సో స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద నెగిటివ్ ఫ్యాక్టర్ అనమాట. నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటి, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ టీచర్స్, అంటే సేమ్ రూమ్ సేమ్ బెంచ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఓన్లీ టీచర్ మాత్రమే మారుతూ ఉంటాడు. ఇది మనకు కొద్దిగా ప్రాబ్లమే కదా, బోర్ కొడుతుంది కదా. సో ఇది స్కూల్లో ఉన్న పాజిటివ్స్, ఇది నెగిటివ్స్ అనమాట. అదే సెల్ఫ్ స్టడీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, సెల్ఫ్ ప్లానింగ్, మనకంటూ మన లో పాయింట్స్ ఏంటో మనం తెలుసుకొని, మన వీక్ పాయింట్స్ ఏంటో మనం తెలుసుకొని, దానికోసం మనం స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని ప్లానింగ్ వేసుకొని టైం టేబుల్ ఫినిష్ చేసుకోవచ్చు. అదే స్కూల్లో పాసిబుల్ కాదు. ఓకే, అదొక పాజిటివ్ థింగ్. ఇంకోటి ఏంటి ఫ్రీనెస్. నువ్వు కొంతమందికి పడుకొని దల్లుతూ చదువుతారు, కొంతమంది అలా వాలుకొని చదువుతూ ఉంటారు, అలా చాలా మందికి చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు ఎలా అనుకుంటే అలా చదవచ్చు. అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో కూర్చొని చదవచ్చు, ఇంట్లో హాల్లో కూర్చొని కాసేపు, బెడ్రూమ్లో కూర్చొని కాసేపు, వరండాలో కూర్చొని కాసేపు ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఇంకోటి మోర్ ఫోకస్, అంటే స్కూల్లో మనం చదువుతూ ఉండేటప్పుడు ఫ్రెండ్ వచ్చి డిస్టర్బ్ చేయొచ్చు, అదే ఇక్కడ మన పాటికి మనం కూర్చొని ప్రశాంతంగా ఎంతసేపు కావాలో అంతసేపు చదువుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ సోర్సెస్, నీకు డౌట్ వస్తే ఇమీడియట్గా నువ్వు మదర్ ఫోన్ ఫాదర్ ఫోన్ తీసుకొని నీ డౌట్స్ నువ్వు మన వేదాంతు ఛానల్ అనే కాదు, నువ్వు గూగుల్లో అయినా చాట్ జీపీటీ అయినా అడిగి నీ డౌట్ నువ్వు ఇన్స్టెంట్గా సాల్వ్ చేసుకోవచ్చు. స్కూల్లో కూడా టీచర్స్ ఉన్నారు చేయడానికి, కానీ నువ్వు ఎంతసేపు అర్థం చేసుకున్నావు అంతసేపు చెప్పడానికి టీచర్స్ ఉండరు, ఎందుకంటే అందరు స్టూడెంట్స్ని కవర్ చేయాలి కదా. సో ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్. మరి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటో చెప్దామా. డీవియేషన్, అక్కడ డిస్ట్రాక్షన్, ఇక్కడ డీవియేషన్. ఎందుకు సేమ్ సిమిలర్ వర్డ్స్ నెగిటివ్ పాయింట్లు ఎందుకు పెట్టానంటే, నువ్వు ఇంట్లో ఉంటావు, టీవీలో మంచి సినిమా వస్తూ ఉంటుంది, చూసేసి చదువుకుందాం అనుకుంటావు, ఆ సినిమా చూసిన తర్వాత అలసిపోయి నిద్రపోతావు. లేదు అమ్మ అరే షాప్కి వెళ్ళి రారని నిన్ను డీవియేట్ చేయొచ్చు, అంటే ఇంట్లో పని జరగడానికి. సో అలాగే ఏదో ఒక డీవియేషన్, లేదా నిద్ర రావచ్చు, బద్ధకం రావచ్చు, ఒక్కడే ఉన్నావు అలోన్ ఫీలింగ్ రావచ్చు. సో ఇవన్నీ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇంకో మెయిన్ నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ సపోర్ట్. నువ్వు చదివేది కరెక్టా రాంగా, నువ్వు కరెక్ట్గా చదువుతున్నావా, నువ్వు రాసిన ఆన్సర్ రైటా రాంగా చెక్ చేయడానికి నీ టీచర్ ఉండడు, నీ పక్కన ఒక నాలెడ్జ్ ఉన్న లైక్ స్మార్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. సో ఇవన్నీ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అనమాట. మొత్తానికి హార్డ్ వర్క్ స్కూల్ స్టడీలో కూడా నెగిటివ్స్ ఉన్నాయి, అలానే సెల్ఫ్ ప్రిపరేషన్లో కూడా నెగిటివ్స్ ఉన్నాయి, రెండిట్లో పాజిటివ్స్ కూడా ఉన్నాయి. నీ వీక్ పాయింట్స్ ఎక్కడున్నాయి, నీ స్ట్రెంగ్త్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ రెండింటిని అంచనా వేసుకొని నువ్వు ప్రిఫర్ చేయి. నన్ను అడిగితే బ్యాలెన్స్డ్ స్టడీ, స్కూల్కి వెళ్ళు, అలాని ప్రతిరోజు వెళ్ళకు. నీకు ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ పెడుతున్నారో లేదా ఇంపార్టెంట్ లెసన్ చెప్తున్నారో, నీకు రాని లెసను అప్పుడు వెళ్ళు. మిగిలిన టైంలో స్కూల్లో పర్మిషన్ తీసుకొని, పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని స్కూల్లో పర్మిషన్ అడుగు, ఇస్తారు, తీసుకొని ఇంట్లో కూర్చొని సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకో. సో రెండింటిని బ్యాలెన్స్ చేయి. అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ విత్ లెస్ మినిమం అటెండెన్స్ ఉంటుంది కదా, యావరేజ్ అటెండెన్స్, దాన్ని మెయింటైన్ చేస్తూ నీ చదువును కూడా నువ్వు చదువుకో. ఓకేనా, డన్. ఇదంతా ఫాలో అవ్వి
మీకు ఏది నచ్చింది, స్కూల్ స్టడీనా సెల్ఫ్ స్టడీనా? నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను ఎక్కువ మందికి ఏది ఇష్టమా అని. ఓకే, ఉంటాను, టాటా, సీ యూ, బాయ్ బాయ్.